తని తని ఈరోజు ఎక్కడికి వచ్చాం మనం? స్నేక్ టెంపుల్కి వచ్చామా? రవి హాయ్, హలో ఆల్, వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. మేమైతే ఈరోజు వీకెండ్ కదా అని చెప్పేసి స్నేక్ టెంపుల్ అయితే చూడడానికి వచ్చాము. సో కార్ అయితే అక్కడ పార్క్ చేసామన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసిన దానికి కూడా పార్కింగ్ ఫీ అన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా దాని ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట స్నేక్ టెంపుల్. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇక్కడంతా షాపింగ్ ఏరియా ఉంది, ఏమన్నా పిల్లలకి బొమ్మలు అవి ఇవి తీసుకోవడానికి అన్నమాట. ఓకే, టికెట్ ఏమన్నా తీసుకోవాలంటనా? ఓకే, చూద్దామా పైన ఎలా ఉందో. ఎక్కడికి వచ్చినా బొమ్మలు బొమ్మలు బొమ్మలు. స్నేక్ టెంపుల్ అని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు తని? నువ్వు బొమ్మలు కావాలా, పాములే ఉంటాయి ఆడేముంటాయి అంటున్నాడు. లోపల ఉంటాయి. ఇది వచ్చేసి చైనీస్ టెంపుల్ అండి. ఇలా ఉంటుంది ఇన్సైడ్ టెంపుల్ లోపల. చెప్పులు వేసుకొని పోవచ్చా? ఎవరు చెప్పినారు? అవునా? యాక్చువల్లీ మనం టెంపుల్స్ వెళ్తే చెప్పులు బయట వదులుతాము. ఇక్కడ వీళ్ళు చూడండి చెప్పులు కూడా వేసుకొని వెళ్తారనమాట. ఇలా ఇక్కడ వచ్చేసి మన సైడ్ అగరబత్తీలు అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఒక్కొక్క అగరబత్తి ఎంత లావు ఉందో, పొడుగ్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇది చూడండి అలా ముక్కుంటారు వాళ్ళు. టెంపుల్ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టాయిలెట్స్తో అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఎక్కడికి వెళ్ళినా టాయిలెట్స్ అయితే బాగా సెట్ చేసి పెట్టుంటారు. సో ఎవరైనా టాయిలెట్ వెళ్ళాలన్నా ఇటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అన్నట్లు మర్చిపోయాను, మలాయిలో టాయిలెట్ని టండాస్ అంటారు. ఓకే, స్నేక్ బ్రీడింగ్ ఏరియా అంట. ఇక్కడ మనము లోపలికి అయితే వచ్చేసాము. ఇది చూడండి, తన్విక్ అయితే స్నేక్ ని టచ్ చేశాడు. వామ్మో, తన్విక్ ఎల్లు.
బాగుంటుందిలే, టచ్ చేయి. తన్విక్ టచ్ చేయమంటుంటే భయపడుతున్నాడు పాపం. బాగా నిద్రపోతున్నాయి పాములు. వామ్మో, చెట్ల మీద కూడా ఉన్నాయండి. మరి ఎట్లా, ఏం కాదా? దేవుడా, ఇంత పెద్ద పాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో. తెల్లపాము చూడండి, బాగా నిద్రపోతున్నాయి అన్నీ. ఈ గంట చూడండి ఎంత పెద్ద గంటో. మరి దేనికి వాడేవాళ్ళు? ఇది టెంపుల్ దగ్గర వాడేవాళ్ళేమో. ఇక్కడ చూడండి, ఇదా 1886లో టెంపుల్ దగ్గర ఏమో వాడినట్లున్నారు. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆక్సిజన్ కావద్దు. ఇప్పుడు ఆ పాముల్ని ఇలా మెడలో వేసుకొని ఫోటో దిగుతారని అడిగాడనమాట అతను. అలా మెడలో వేసుకొని ఫోటో తీసుకుంటే 40 రింగేట్ అంట. అంటే 40 రింగేట్ అంటే మన కరెన్సీలో 800. డబ్బులు ఇచ్చి ఇలా ఫోటోలు తీసిచ్చుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మనకైతే పాములు అంటే భయం కాబట్టి తీర్చుకోలేదు. చెట్ల మీద కూడా పాములు ఉంటాయంట, జాగ్రత్తగా ఉండాలి. లొకేషన్ అయితే బాగా సెట్ చేశారు మొత్తం ఫ్లవర్ పాట్స్తో. నాగజముడు చెట్టు ఇక్కడ. ఇట్లేనా వెళ్ళాల్సింది? ఇటు సైడా ఇటు సైడా? ఇటు సైడ్ ఏమో. అక్కడేముందని వెళ్తాను. వామ్మో, పాములు ఎక్కడున్నాడు అడుగుతున్నాడు. ఇక్కడ కనిపించకపోయేసరికి సుధీర్ అయితే ఏమంట? టెంపుల్స్ అన్నీ బాగున్నాయి ఇందులో, అందుకే కదా స్నేక్ టెంపుల్ అని పెట్టారు. కానీ స్నేక్స్ అయితే కనిపించడం లేదే. అవును, ఒక్క స్నేక్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇందాక ముక్కిన ఆయనే ఇక్కడ కూడా. ఇలా సెట్ చేస్తారనమాట బాగా ల్యాంప్స్. ఇలా ఆల్రెడీ చూసి వచ్చున్నారనమాట. అందుకనే సుధీర్ అడుగుతున్నాడు పాములు ఎక్కడున్నాయని. ఆమె అయితే తీసుకెళ్ళి చూపిస్తూ ఉంది పలానా చోటు ఉన్నాయని. ఓ ఇక్కడ చూడండి, కనిపించట్లేదు. ఆ పాము గ్రీన్ కలర్ లోనే ఉంది, ఆకులు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి. సో సరిగ్గా కనిపించడంలే. ఇప్పుడు చూడండి, జూమ్ చేశాను, అదిగోండి అక్కడ, అదిగోండి. వామ్మో, కనిపించింది అనుకుంటా అందరికి.
వీడికి అలౌ చేయరు కానీ నేను చూపిస్తాను. అండ్ ఆ స్నేక్ అయితే నిద్రపోతా ఉంది బాగా. సపోటా చెట్టు ఇది, సపోటా చెట్టు. సపోటా కాయలు చూడండి అన్ని ఎట్లా ఉన్నాయో. సపోటా చెట్టు అయితే చెట్టు నిండా కాయలే. ఓకే, చిన్న పాములు ఏం లేవు, టచ్ చేయొద్దు అంట వాళ్ళు, అదే చెప్తాండేది. చెట్ల మీద ఉంటాయి రావా? ఏమబ్బా, అంతేనా? అర్రే, ఈ కొంచెమేనంట అయితే. ఇక్కడ చూడండి, వాళ్ళైతే బోర్డు పెట్టేశారు ఇక్కడ. టచ్ చేయొద్దంట, ఎందుకంటే అవి పాయిజన్ కదా. ఇఫ్ యూ టచ్ ఇంజురీ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. మీరు టచ్ చేస్తే అది మీ ఓన్ రిస్క్ అని చెప్తా ఉన్నారు. ఇదేనండి స్నేక్ టెంపుల్. ఇక్కడ చూడండి పనస చెట్టు, భలే ఉన్నాయి కాయలు అయితే. లేత కాయలు, ఇంకా బాగా పెద్దగా అవ్వాలి. ఈ నాగజముడు మనకు తెలిసిందే కదా, నేమ్స్ అయితే రాసుకున్నారు వీటిపైన. మనమే అనుకున్నాం, నేనైతే మనమే ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాసుకుంటారు అనుకున్నా. వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. పాములు అయితే పెద్దగా లేవు లోపల. ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో, అక్కడే. ఒకవేళ టచ్ చేయాలన్నా చూడాలన్నా వాటితో ఫోటో తీసుకోవాలన్నా అంత అక్కడే. టూరిస్టులు కూడా వచ్చారు పెద్ద ఎత్తున చూడడానికైతే. కానీ అక్కడ చూడడానికి ఏం లేదు. A mí me da mucho. No sé. Thinking still we are fearing nothing will happen, huh? Nothing will happen? Yeah. అతనేమో అడుగుతున్నాడు ట్రై చేస్తారా అని. నేను స్టిల్ థింకింగ్ అంట. నీ ఇష్టం, వేసుకుంటే వేసుకోలేదంటలేదు, నాకేం తెలియదు. నేనైతే ఇక్కడ కూర్చుంటున్నాను ఏమైనా డిసైడ్ చేసుకొని. సుధీర్ అయితే డేట్ చేస్తున్నాడు అనమాట వేసుకోవడానికి. ఓకే, అమ్మో తన్విక్. Okay, sorry. Okay. Hi.
ఎప్పుడెప్పుడు దాన్ని తీసేద్దామా అని ఉన్నాడు. ఓకే ఓకే అని. One more stick. One stick coming. One set to One finish. more nothing will happen. No need, no need, no need. వద్దంటే వినవు కదా. ఏం కాదులే ఇంకా వన్స్ డేట్ చేసిన తర్వాత ఏం కాదులే. One more. 3, 2, 1, stop. More there. 3, 2, 1, stop. More there. 3, తన్విక్ని అయితే అడుగుతున్నారు ట్రై చేస్తావా అని. వద్దులే. ఎందుకు దాన్ని భయపడుతుంది? తీసుకున్నావా? ధృవిట్రా భయపడుతున్నావా? నీ ఇష్టం తీసుకున్నా అంటే తీసుకోలేదు. ఏమైతుంది? ఏం కాదు నాన్న. నీ ఇష్టం. నువ్వు ఓకే అయితే ఒళ్ళు లేదంటే మేము పట్టుకున్నాం కదా, ఏం కాదు. కొంచెం బాగుంది, భయం అవుతుంది లైట్గా. వద్దా? వద్దా కావాలా? వద్దంటే వెళ్ళిపోదాం ఇంకా. చేస్తావా చేయవా? ఏం కాదు, ఏం కాదు. దుర్విప్రదావా? పట్టుకుంటావా? వద్దా? వద్దంట ధృవికకి వద్దంట. నో 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 నో. ఏం కాదు. అబ్బా వాడిని చూస్తుంటేనే ఒళ్ళు జలరిస్తుంది. కానీ వదిలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దులు. ఓకే నెక్స్ట్ టైం ఓకే థ్యాంక్ యూ. ఇంకా తన్విక్ అయితే నో చెప్పేశాడు వద్దని. ఇంకా మనమైతే డబ్బులు పే చేయాలి ఇప్పుడు. డబ్బులు పే చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే ఇక్కడ కూడా చూడండి స్నేక్స్. ఓకే. ఓకే అండి, ఇవి ఈరోజు మేము స్నేక్ టెంపుల్లో చూసిన విశేషాలు అన్నమాట. ఓకే బాయ్ చెప్పు తని. ఫోటో ఇస్తావా? ధృవి బాయ్ చెప్పు. ధృవి ఓకే దెన్ బాయ్. ఫైనల్గా మన ఫోటో అయితే వచ్చేసింది. సుధీర్ ఫోటో దిగాడు కదా పాములతో, ఆ ఫోటో అన్నమాట ఇది. ఒక్క నిమిషం చూడండి, బాగా వచ్చింది క్లియర్గా. ఓకే